హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకరకాయ ఫ్రైని ఇలా చేసి పెట్టండి. కాకరకాయ తినని వాళ్ళకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా కాకరకాయలని ఈ విధంగా పీలర్తో పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పీల్ చేసిన కాకరకాయలని సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కల్లోని చేదు కొంతవరకు తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. రీసెంట్గా కాకరకాయ కర్రీ చేశాను కాబట్టి అదే ఆయిల్నే నేను ఇక్కడ యూస్ చేస్తున్నానండి. కాకరకాయ వెరైటీస్కి యూస్ చేసుకోవచ్చు కానీ వేరే ఏ వంటలకి కూడా ఈ ఆయిల్ని యూస్ చేయలేమండి. ఎందుకంటే కాకరకాయని ఫ్రై చేశాం కాబట్టి ఆ చేదంతా ఆయిల్ పీల్ చేసుకుంటుంది. అందుకే ఆయిల్ కొద్దిగా తీసుకొని దపాల వారీగా వేయించుకొని తీసుకోండి. మంట మీడియం ఫ్లేమ్ ఉండేలా చూసుకోండి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయిస్తే మాడిపోతాయి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ధనియాలు, ఎండుమిర్చి అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి. జీలకర్ర త్వరగా వేగిపోతుంది కాబట్టి కొంచెం లాస్ట్లో యాడ్ చేసుకోండి. అప్పుడు అన్నీ కరెక్ట్గా వేగుతాయి. వీటిని వేయించేదాన్ని బట్టే టేస్ట్ డిపెండ్ అయి ఉంటుందండి. ఇవి మాడిపోయాయనుకో టేస్ట్ కూడా పోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని కొన్ని వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. అలానే సరిపడా కల్లుల ఉప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ పౌడర్ కొట్టి పెట్టుకోవాలండి. ఇలా కొట్టి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయిలో మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని కొద్దిగా తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగాక వీటిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని యాడ్ చేయాలి. వీటిని కొద్దిసేపు వేయించి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేయడమే. ఈ పొడిని కొద్దిగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అన్నంలో కలుపుకొని తినేదానికి బాగుంటుందండి. ఈ పొడి అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఇంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై. ఇలా ఒకసారి చేసి పెట్టండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వేడి వేడి అన్నంలోకి ఇదొక్కటి ఉంటే చాలండి, అన్నం మొత్తం తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.